వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దుల రేట్లు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత. జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. వచ్చేసి 1,70,000 చెప్తున్నారు, 1,70,000 చెప్తున్నారు. దానికైతే ఇప్పుడే చూస్తున్నారు, వ్యాపారం అయితే అడుగుతున్నారు. రైతులు అవును, నేను రైతునే, బేరగాని కాను. రైతులు అరే నువ్వు ఆ బేరం పెట్టే చక్కగా తీసుకొని పోతాం. 20 ఇతలకి వచ్చి బేరం చెప్పు. ఇతలకి రా, కాలువ ఇతలకి రా, కాలువతలు ఉండాకు, కాలువతలు ఉండ, కాలువ ఇతలకి రా. ఉన్నగా ఆడ ఉంది అట్రా 90 లోపల చెప్తా కదా అని అడుగుతున్నారు. మరి 90 లోపల అంటారు. వీళ్ళు వచ్చేసి 1,00,000 పైన చెప్తున్నారు. ఈ వారం మొత్తం ఒక 5, 6, 7 కోడలు ఇప్పించినాం. మొత్తానికి 7 కోడలు అయితే ఈ సాహిబ్ ద్వారానే ఇప్పించడం జరిగింది. మరి సాహిబ్ నెంబర్ వచ్చేసి 7731948102 అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మరి వీరైతే అందుబాటులో ఉంటారు. పూర్తి గద్వాల్ పెబ్బేరులోనే ఎక్కువ వ్యాపారం పెబ్బేరులో ఎజోకి వెళ్తుంటారు. మౌలాలి ఓకే. ఆల్మోస్ట్ ఎక్కువ రేటు పోయినాయి పెద్ద సైజు గీతలు అయితే. ఈ జత వచ్చేసి 2,85,000 2,85,000 అయితే సేల్ అయిపోయింది. ఇది వచ్చేసి జత మీద సేల్ అయిపోయింది. మొత్తం స్వైప్ ద్వారానే సేల్ అయిపోయినాయి. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జోడి వచ్చేసి 2,25,000 2,25,000 అయితే సేల్ అయిపోయినాయి. మరి మొత్తం 7 గిత్తలు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు, పెద్ద సైజు గిత్తలు అయితే. ఇది వచ్చేసి 1,10,000 1,10,000కి సేల్ అయిపోయింది. మరి పెద్ద సైజు గిత్తలు, మరి గిత్తలకు ఎంత రేటు మరి ఎక్కువనా తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి అదేవిధంగా ఈ గిత్త వచ్చేసి 1,10,000 1,10,000 అయితే సేల్ అయిపోయింది. 1,10,000 ఇది 1,10,000. ఇది వచ్చేసి సింగిల్ గిత్త, మరి 1,30,000 1,30,000 అయితే సేల్ అయ్యింది. ఆల్మోస్ట్ పెద్ద సైజు గిత్తలు అయితే మరి ఎక్కువ రేటుకి అయితే సేల్ అయిపోవడం జరిగింది ఈ వారం అయితే. ప్రతి వారం ఇదే విధంగా ఉండదు, ఎప్పుడో ఒకసారి ఇట్లా ఉంటుంది. వీటి రేట్ ఏ విధంగా ఉన్నది రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి దూళ్ళు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. 72,000 చెప్తున్నారు, 50,000 అడుగుతున్నారు. మొత్తానికి 22,000 డిఫరెంట్ ఉంది. మొత్తం 22,000 అయితే తేడా ఉంది. వ్యాపారం అయితే నడుస్తుంది. లోన్ బట్టే కదా నేను చెప్పింది, తెచ్చి అని చెప్పానా? ఇచ్చే రేట్ అన్న 72,000. మరి ఎంత తోలుకోతావు? 62 పొద్దు నుంచి అడుగుతుంటే 52 అసలు ఆ బేరం అడగా బాబా, అట్లా అడగకపోయి నా బేరాలు అడుగుతున్నారులే బాబాయ్, అడుగుతున్నారు. లేకపోతే ఏం లేదు, నాకు అడుగుతున్నారు. నాకు కంపెనీ గోజే కాకు దుళ్ళు ఎందుకు వస్తాయి? నువ్వు అడగటం నాకు వచ్చినాయా? కింద పెట్టడానికి నువ్వు ఆ రేటు కడిగి ఉంటే అన్ని పోతాయి అనుకుని నేను అడిగేటోని మంచిది అన్న. నీ మధ్యలో వచ్చి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నా? నేను మాట్లాడుకుంటా కదా. ఒక్కరే అడగండి, ఇద్దరు ఎందుకు అడుగుతారు? మాట్లాడుకో. ఇప్పుడు ఎవడన్నా కాదన్నా, ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను మాట్లాడుతున్నా. నీకు అవసరం ఉంటే నీకు మాట్లాడుకో, ఇది పెట్టిపోతా నేను. దానికి ఏం బాధ ఏమన్నా 50 ఇక్కడ కొట్టు. ఫస్ట్ బేరం చూడు. అడిగింది తప్పే ఉంది. ఎవరైనా 10 రూపాయలు తక్కువ. 70 కాదులే. నువ్వు సరి చెప్పు, వాళ్ళు సరి అడుగుతారు. అడగటానికి అమ్ముకోవటానికే కన్నా వచ్చింది మనం. అదేలే కానీ దగ్గర చెప్పు.
ఎందుకు పొద్దున్న నుంచి అడుగుతున్నాను 62 దాకా అడిగితే నేను అడగా లక్ష్యం అడుగు 62కి పొద్దున్న పోనీ పూట కొట్టుకోమంటే నేను కొట్టుకోలేదు అబద్ధం అనాల్సిన పని లేదు 62గా ఓ అడిగితే నీ లేదని నువ్వు 60 లోపు చెప్పమంటావు పనే కాదు తమ్ముడు ఆ గానాలు కదా నువ్వు ఎందుకు నాకు కాల్ చేయాలి అడిగితే బుద్ధి కాదన్న పొద్దున లక్ష్మీ ఈ లేదంటుంటే నువ్వు అదే చూడు దూడు చూసుకో చూడు చూడు నువ్వు దూడు చూడు ఇవన్నీ చూడు నువ్వు దూడు చూస్తే నీకు దూడు చూడాలి కదా దూళ్ళు మేపు దూళ్ళు సంగతి చూడాల్సిందే రేపు ఏ లెక్కలు అమ్మాలంటే ఆ లెక్కలు అమ్ముతాయి దూళ్ళు వస్తువులు మంచివి కాదు బాబా రేట్లో రావులే రావన్నా అదే అడిగితే ఏం లేదు అన్న పొద్దు నుంచి ఒకరు అడిగి పెట్టి ఫైనల్ రేట్ చెప్పేసి ఒకసారి ఎంత పెట్టుకో 50 సరిపోద్ది బట్టి ఎందుకు ఇస్తామన్నా 27.5 దోణి ఇస్తామన్నా ఏడొస్తాయి మన ఇంటికాడ ఉంటే మనపో తమ్ముడు నీకు పొద్దున్న నేను చెప్పానా లేదని చెప్పానా పెట్టుకో ఇంకా 50 సరిపోతుంది సరిపోతుంది పెట్టుకో 50 సరిపోతుంది అంటే మనం రావద్దు నువ్వు సరిగా చెప్తలేవు నానబెట్టి చెప్పాగా నేను అందించా 75 చెప్పి లాస్ట్కి వచ్చా 10,000 తీసేసా ఆడిపోతాయి అరకలు పోతాయి లేపిన 1.5 అమ్ముతాయి మేపుకుంటే నువ్వు సరిగా మేపితే సరిగా అమ్ముతాయి ఏం బాబా ఒకటి ఖాళీ మీద పోతా బండి పూట ఒకటి ఖాళీ మీద పోతా ఒకటి ఖాళీ పోత పైన అరే మాట అన్నా నువ్వు తీసుకో బాబా ఒకటి ఖాళీ మీద 8 వ్యాపారం అయితే దగ్గరికి వచ్చింది 1000 రూపాయల కూడా ఉంది వచ్చేసి 58 అంటారు మధ్యలో 57 అంటారు అడిగే వాళ్ళు వచ్చేసి 56 అడుగుతున్నారు ఏదేమైనా మొత్తానికి బేరం అయితే తెగిపోయినట్టే మొత్తానికి 4 5 మొత్తానికి 56,000 56,000 అయితే సేల్ అయిపోయింది.